అంటే అది అది బిందు అంటే నీకు పడదని తెలుసు. ఆ ఫ్యామిలీకి ఇక్కడ మన ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయని తెలుసు. అయినా గగన్ బావ భూమి అక్క ప్రేమించుకున్నారు కదా, అలాగే పెళ్లి కూడా చేసుకున్నారు. అబ్బబ్బబ్బా శివ, ఈ సాంగ్ ఎంత ఎమోషనల్ గా ఉందో. ఎడబాటైన ప్రేమికుల మనోవేదనను లిరిక్ రైటర్ ఎంత బాగా వర్ణించాడో. నువ్వేదో మాట్లాడుతుంటే ఆపాను. సారీ శివ, చెప్పు, ఏదో చెప్తున్నావు. ఏం లేదు, ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి నువ్వున్నావు. నువ్వేదో అడుగుతావని నేను వెయిట్ చేస్తున్నాను, అంతే. అలాగా? అవును, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? అదే మన క్లాస్మేట్ కరుణాకర్ ఉన్నాడు కదా, తనతో మాట్లాడుతున్నా. అలాగా, సర్లే. ఇదిగో శివ, ఈ సాంగ్ నువ్వు కూడా విను, భలే కనెక్ట్ అవుతావు. ఎందుకంటే మన ఇద్దరి అభిరుచులు ఒకటే కదా. నువ్వు మా మాటలు ఎక్కడ విన్నావో అని తెగ టెన్షన్ పడిపోయాను. ఇంకా నయం, పాట ఆగిపోయాక కూడా నేను మా ప్రేమ గురించి చెప్తూ పోలేదు. థ్యాంక్ గాడ్.